అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రోలాజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏ విధానం గురించి తెలుసుకోబోతున్నామంటే నవగ్రహ నాడి మెథడ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం సార్. మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోస్ అనేసి దానికి ఏంటి సార్ ఒక మెథడ్ అనేది నేను ఇక్కడ దీన్ని తయారు చేశానండి. వచ్చేసి నవగ్రహ నాడి మెథడ్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎప్పుడు సార్ మనం జ్యోతిష్యంలో ప్రిడిక్షన్ స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయడం కన్ఫ్యూజన్గా ఉంది సార్. వచ్చేసి మన ఆల్రెడీ జ్యోతిషంలో ఉండే లాజిక్స్నే, గ్రహాల యొక్క ఫలితాలనే దీన్ని మనం ఈజీ మెథడ్లో నేను ఈ నవగ్రహ నాడి అనే మెథడ్ పేరు పెట్టి దాని ద్వారా మనం ప్రతి ప్రిడిక్షన్ ఈజీగా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనే కాన్సెప్టే అండి ఈ యొక్క నవగ్రహ నాడి మెథడ్ అంటే అర్థం. నవగ్రహ అంటే అందరికీ తెలిసిందే కదా సార్, 9 గ్రహాలని. జ్యోతిష్యంలో అందరూ ఫాలో అయ్యేది ఒక గ్రహమే ఫాలో అవుతున్నారు. దాన్ని చంద్రుడు అంటే చంద్రుడిని చూసి ఒక రాశి ఫలాలు మాత్రమే మన రాశి. సపోజ్ ఇప్పుడు ధనుసు రాశి అనుకుందాం అనుకోండి. ఆ ధనుసు రాశిలో చంద్రుడు ఉంటే అక్కడి నుంచి గోచార గ్రహాలు ఏ ఏ రాశిలో వెళ్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని అది కేంద్రమా, త్రికోణమా, దుస్థానాలు పెట్టి దాన్ని బేసి ప్రిడిక్షన్ చెప్తున్నారండి. అది పాత మెథడ్ అనమాట. అంటే దాని మీద అక్యురేసీ తక్కువగా ఉంటుంది. కానీ ఈ నవగ్రహ నాడీ మెథడ్లో ఎక్కువ ఉంటుందండి. ఎలా సరే చెప్తున్నారంటే దీంట్లో మనము 9 గ్రహాలను కన్సిడర్ చేస్తామండి. ఒక గ్రహాన్ని కన్సిడర్ చేయడం వేరే, 9 గ్రహాలను కన్సిడర్ చేయడం వేరే కదా సార్. అదే అనమాట ఇక్కడ. మనం 9 గ్రహాలను తీసుకుంటాం. మనకు అప్పుడు కొంచెం మన జాతకంలో బుధుడు బాగుంటే, కొంచెం తెలివి ఉంటే మనము 9 గ్రహాల పట్టు ఆ నాడి మనకు వస్తుందండి. ఈ 9 గ్రహాల్లో ఏ గ్రహం కరెక్ట్గా పట్టుకోవాలి సార్ అనేది నాడి అండి. ఇప్పుడు మనం కొంతమంది చూసి చెప్తారు కదా సార్, నాడి పట్టుకొని మనిషి యొక్క వాళ్ళు గర్భవతి అయినారా, ప్రాణం ఉందా, ప్రాణం లేదా అని కొన్ని చెప్పగలుగుతారు కదా సార్ నాడీ ద్వారా. అట్లానే నవగ్రహం నాడు అంటే ఈ గ్రహం పట్టుకుంటే ఈ సమస్య ఉంది, బ్యాంక్ లోన్ కావాలి, బుధుడు కావాలి, అట్లా అనేసి కొన్ని మనం ప్రిడిక్షన్ చెప్పొచ్చు అండి. వచ్చేసి అదే మనము నవగ్రహ నాడీ మెథడ్ అంటే అర్థం సార్. వచ్చేసి దీంట్లో ఏం సార్ మెయిన్ అంటే గోచార గ్రహాలు జన్మజాత గ్రహాలపై ప్రయాణించేటప్పుడు కానీ దాటుకునే పద్ధతి అనేట్టుగా అర్థం అనేది. గోచార చార్ట్ ప్లానెట్స్ క్రాసింగ్ ఆన్ బర్త్ చార్ట్ ప్లానెట్స్ అండి. జన్మజాతకము గోచారం ఈ కనెక్షన్ ఎప్పుడు ఉంటుంది సార్ దీంట్లో, ఈ మెథడ్లో. ఇది లేకంటే లేదు సార్. వచ్చేసి ఇప్పుడు అందరూ ఫాలో అయ్యే మెథడ్ వచ్చేసి వేదిక కష్టాలు ఏం చెప్తారంటే చంద్రుడు వచ్చేసి రాశి పెట్టుకొని అక్కడి నుంచి కేంద్రము, త్రికోణంలో గ్రహాలు ఏ ఏ విధంగా పోతాయో అది చెప్తారండి. కానీ మనం ఇక్కడ అట్లా కాదు సార్. ప్రతి గ్రహానికి మనకి ఇంపార్టెన్స్ ఇస్తామండి. 9 గ్రహాలకు మనకి ఇంపార్టెన్స్ ఇస్తామండి. అదే అండి ఇది నవగ్రహ నాడీ మెథడ్ అండి. వచ్చేసి దీంట్లో చూడండి సార్. వచ్చేసి ఇక్కడ ఇది గోచార చార్ట్ అండి. ఇది ఒక గ్రహము, ఇది జన్మజాతకం అండి. ఓకేనండి. ఈ గోచార జాతకంలో శని ఇక్కడ ఉన్నాడు కదా సార్. వచ్చేసి శని అనే గ్రహము, ఇక్కడ శని ఉన్నాడు కదండి. గోచారంలో శని ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు సార్. ఇప్పుడు అందరికి ఎందుకు జన్మ శని జరుగుతుంది అంటున్నారు. వచ్చేసి కుంభరాశి వల్ల జరుగుతుందండి. అంటే గోచారంలో ఉండే గ్రహము శని జన్మజాతకంలో ఉన్నటువంటి చంద్రుడి పైన ప్రయాణిస్తున్నాడు కాబట్టి అప్పుడు మనకు జన్మ శని అనేట్టుగా చెప్తాం సార్. వచ్చేసి ఏలినాటి శని భయపడిస్తారు, కానీ జన్మ శని అనేది ఇంపార్టెంట్ అండి. అప్పుడు గోచారంలో ఒక గ్రహము జన్మజాతకంలో ఒక శని పైన ప్రయాణిస్తుంది కాబట్టే మనం అక్కడ ఫలితాలు వస్తున్నాయి అనేట్టుగా అర్థం సార్. వచ్చేసి అప్పుడు మన నవగ్రహ నాడు ఏం చెప్తుందంటే గోచార గ్రహాలు, ఇది గోచార గ్రహము జన్మజాత గ్రహాలపై దాటుకునే పద్ధతి. ఈ శని అనే గ్రహము చంద్రుడి పైన పోతున్నాడు, దీన్ని జన్మ శని అంటాం. దీనికి కొన్ని ఫలితాలు ఉంటాయి అనేది మన కాన్సెప్ట్ అండి. వచ్చేసి అదే సార్. వచ్చేసి గోచార చార్ట్ ప్లానెట్ క్రాస్ ఈచ్ అదర్ టు ద బర్త్ చార్ట్ ప్లానెట్స్ విల్ గివ్ ద రిజల్ట్స్ అండి. ఎప్పుడైతే గోచార గ్రహాలు జన్మజాత గ్రహాలపై దాటుతుంటాయో ఫలితాలు ఇస్తాయనేట్టుగా అర్థం అండి. ఇప్పుడు మనం ఉన్నాం సార్ ఇక్కడ. ఒక ఈవెంట్ అంటే ఏం సార్. వచ్చేసి ఒక సంభవము ఒక అన్నిటిగా అర్థం అండి. ఇప్పుడు 2 కార్లు ఉన్నాయి, ఒకదానికొకటి గుద్దుకుంటే కదండి యాక్సిడెంట్ అవుతుంది. ఒక కారు ఒకటి సైడ్ సైడ్గా పక్క పక్కన వెళ్ళిపోతే యాక్సిడెంట్ అవ్వదు కదండి. అప్పుడు ఇక్కడ ఈ గ్రహము గుద్దుకుంటున్నాయని చూడు, ఒకటే రాశిలో వచ్చాయండి. ఒకే రాశిలో 2 గ్రహాలు వచ్చినప్పుడు జన్మజాత గ్రహము, గోచార గ్రహము, మనం అక్కడ ఫలితం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మన కాన్సెప్ట్. దీన్ని నవగ్రహ నాడి అంటామండి. ఇది మనం ఒక గ్రహాన్ని చూస్తామండి. 9 గ్రహాలు చూస్తే అండి అదే అండి నవగ్రహ నాడి అనేట్టుగా అర్థం. ఇప్పుడు మనకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నాడి ఉందండి. వచ్చేసి ఇది అందరికీ అర్థమైంది అనుకుంటా అండి. చూడండి ఇక్కడ క్రాస్ అవుతుంది కదండి. ఈ క్రాస్ అవడమేనండి. అప్పుడు మనం పుట్టినప్పుడు మనకు ఒక గ్రహము 9 గ్రహాలు ఉన్నాయి కదా సార్. కరెక్ట్. ఇప్పుడు గోచారంలో 9 గ్రహాలు అవే తిరుగుతుంటాయి కదండి. వాటి మధ్య కనెక్షనే అండి మన నవగ్రహ నాడి మెథడ్. అప్పుడు 9 × 9 మొత్తం ఎంత అండి? 81 కాంబినేషన్స్ ఉంటాయి సార్. దీంట్లో వచ్చేసి 81 కాంబినేషన్స్ ఉంటాయి సార్ నవగ్రహ నాడి మెథడ్లో వచ్చేసి. అదేనమాట లాజిక్స్. ఏంటి సార్ మీ జాతకంలో అంటే ఫస్ట్ లాజిక్ ఏంటంటే గోచార ఇక్కడ ఇచ్చాను చూడండి సార్. ఫస్ట్ లాజిక్ నెంబర్ 1, లాజిక్ నెంబర్ 2 నవగ్రహ నాడి మెథడ్లో.
గోచార గ్రహాలు జన్మజాతకంలో ఉన్న గ్రహాలపైకి ఒకే రాశిలో దాటినప్పుడు ప్రయాణించినప్పుడు ఫలితాలు ఇచ్చును. చూడు, ఒకే రాశి ఇక్కడ 11 నెంబర్, బాక్స్ నెంబర్ 11, ఇక్కడ 11. ఒకే రాశిలోనే గోచార గ్రహము జన్మజాత గ్రహం ఏదన్నా ఒకటి 9 గ్రహాలలో ఏ గ్రహం కలిసినా కూడా 81 కాంబినేషన్లు ఏది కలిసినా కూడా అక్కడ ఫలితం వస్తుంది అనేది ఫస్ట్ రూల్ అండి. లాజిక్ నెంబర్ 1. లాజిక్ నెంబర్ 2, గోచార గ్రహాలు ప్రయాణించే రాశిలో జన్మజాతక గ్రహాలు లేకపోతే ఫలితము ఉండదు. ఇక్కడ చూడతారు, శని ఇక్కడ మీన రాశిలో ఉన్నాడు. చంద్రుడు ఇక్కడ జన్మజాతకంలో ఏ గ్రహం లేదండి. అంటే గోచారం వచ్చేసి శని మీన రాశిలో ఉన్నాడు, చంద్రుడు అనే గ్రహం వచ్చేసి ఇక్కడ మీన రాశిలో లేడండి వచ్చేసి. అప్పుడు ఇక్కడ ఇక్కడ ఏ గ్రహము లేదు కాబట్టి ఈ జాతకుడికి ఇప్పుడు ఇక్కడ ఫలితము ఉండదు అనేదే కాన్సెప్ట్ సార్ వచ్చేసి. లాజిక్ నెంబర్ 2. లాజిక్ నెంబర్ 3, మళ్ళీ గోచార గ్రహాలు యొక్క దృష్టి జన్మజాత గ్రహాలపై పడినప్పుడు మనం అంత గోచారము గోచారము చూస్తాం సార్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, గురువు ఉన్నాడు. గురువు ఒక దృష్టి అందరికీ తెలుసు, 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి అని. ఆ దృష్టి పడి రాసులు తెలుసుకుంటాము. బాక్స్ నెంబర్ 6, బాక్స్ నెంబర్ 8, బాక్స్ నెంబర్ 10 అని. ఈ రాసులకు వచ్చేసిలో చంద్రుడు ఉన్నాడా, అప్పుడు ఫలితం ఉంటుందండి. 20% ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఇదే రాశిలో చంద్రుడు ఉన్నాడు కదా సార్, ఉన్నాడు. సపోజ్ లేకపోతే ఫలితం ఉండదు. ఇది లాజిక్ నెంబర్ 4 అనమాట. గోచార గ్రహాల యొక్క దృష్టి జన్మజాత గ్రహాలపై లేకపోతే ఫలితాలు ఉండవు. ఇప్పుడు గురువు ఇక్కడ ఉన్నాడండి, బాక్స్ నెంబర్ దృష్టి 6 పడుతుంది, ఇక్కడ గ్రహం లేదండి, ఫలితం ఇవ్వడండి. ఇక్కడ లేదు, 8లో లేదండి, ఇక్కడ లేదండి. ఉంటే ఫలితం ఉంది, లేదంటే లేదు సార్. అప్పుడు జన్మజాత గ్రహాలు గోచార గ్రహాలు దృష్టి గ్రహాలపైన పోతున్నాయా అవన్నీ మనం నోటీస్ చేయాలి సార్ వచ్చేసి. అదనమాట. లాజిక్ నెంబర్ 5 ఏంటి సార్ అంటే, ఇప్పుడు డిగ్రీస్ ప్రకారం ఏం జరుగుతుందంటే గోచారంలో ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఇది మన జన్మజాతకం సార్. పుట్టినప్పుడు శని అనేది మన 10 డిగ్రీలో ఉన్నాడండి. మళ్ళీ గోచార శని ప్రతి ఏ రాశికి పోయినా కూడా 10 డిగ్రీలకు వస్తారు కదా సార్ గోచారంలో. అప్పుడు మళ్ళీ అదే 10 డిగ్రీకి వచ్చినప్పుడు మనకు ఒక ఫలితం ఉంటుంది అనేటికి అర్థం సార్. సో జన్మజాతకంలో 10 డిగ్రీలు ఉంటే శని అనే గ్రహము గోచారంలో కూడా 10 డిగ్రీలకు వస్తే మనకు ఫలితం ఉంటుంది. అది కూడా మనం కన్సిడర్ చేయాలి అంటే అర్థం సార్. ఇది లాజిక్ నెంబర్ 5 అండి వచ్చేసి. ఇప్పుడు నవగ్రహ నాడి సిద్ధాంతం మన ప్రకారం వచ్చేసి చూడండి సార్, చంద్రనాడి అంటే ఏంటంటే గోచార చంద్రుడు జన్మజాతకంలో ఉన్న నవగ్రహాలపై ప్రయాణించినప్పుడు వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడమే చంద్రనాడి సార్ వచ్చేసి. సూర్యనాడి అంటే ఏంది, గోచార సూర్యుడు జన్మజాతకంలో ఉన్న 9 గ్రహాలపై ప్రయాణించినప్పుడు వాటి యొక్క ఫలితాలు ఇక డీటెయిల్గా ఇచ్చాను సార్. చూద్దాం, చూడండి సార్, నవగ్రహ నాడి. ఇప్పుడు గోచార చంద్రుడు 2.25 రోజులు తిరుగుతారు కదా సార్, 27 రోజులు తిరిగేస్తారు రాశి మొత్తం వచ్చేసి. అప్పుడు ఈ గోచార చంద్రుడు చంద్రుడి పైన పోతే ఎలా ఉంటుంది, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు చూడండి సార్ ఇక్కడ నుంచి. మన సూర్యుడి పైన పోతే ఎలా ఉంటుంది, శుక్రుడు, బుధుడు, గురువు, కుజుడు, శని, రాహువు, కేతు అండి. ఇట్లా పోతే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ సార్ వచ్చేసి. ఒక చంద్రుడిని మాత్రమే తీసుకున్నాము, జన్మజాతకంలో 9 గ్రహాల పైన పోతుందండి అది. నెక్స్ట్ సూర్యుడు తీసుకున్నాం సార్. సూర్యుడు 9 గ్రహాల పైన పోయినప్పుడు ఎలా ఉంటుంది అంటే గోచార సూర్యుడు జన్మజాతకంలో ఉన్నటువంటి 9 గ్రహాల పోయినప్పుడు ఎలా జరుగుతుంది. ఇది మనకు 1 ఇయర్ పడుతుంది కదండి. సూర్యుడు ఎప్పుడు మనకు ఒక క్రాస్లో 1 మంత్ వస్తారండి. అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటాం సార్. నెక్స్ట్ శుక్రుడు నాడి అంటే డబ్బులు రావాలి కదా సార్ మనకు. అప్పుడు ఎప్పుడు చూస్తామంటే శుక్రుడు ఎప్పుడైనా శని పైన పోయినప్పుడు, గురువు పైన పోయినప్పుడు డబ్బులు బాగా వస్తాయండి. ఈ 12 నెలల్లో ఏ 2 నెలల్లో డబ్బులు ఎక్కువ వస్తాయంటే మనకు అప్పుడు శుక్రనాడి తెలిసి ఉండాలండి. అప్పుడు చెప్పొచ్చు బిజినెస్ చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి కానీ డబ్బులు బాగా ఫ్లో పెరుగుతుందండి అప్పుడు చేసి. బుధనాడి తెలివి ఎప్పుడు పెరుగుతుంది సార్, నేను బ్యాంక్లోనే అప్లై చేస్తాను, బ్యాంక్లోనే ఎప్పుడు వస్తుందంటే అప్పుడు మనం బుధనాడి బట్టి చెప్పొచ్చండి. బుధుడు గురువు పైన వచ్చినప్పుడు, గురువు యొక్క దృష్టి బుధుడికి ఉన్నప్పుడు మనకు డబ్బులు వస్తాయి, బ్యాంక్ లోన్స్ వస్తాయి అంటే అర్థం అండి. గురునాడి ఇదే కదా సార్, మనం ప్రతిసారి గురువు చూస్తామండి. ఏ శుభకార్యం చేయాలనుకో గురువు యొక్క దృష్టి కంపల్సరీ ఉండాలండి గ్రహాలకు. ఆ గురు బలం లేకపోతే మనకు వెళ్ళలేదు సార్ వచ్చేసి. మనం ఇప్పుడు గురువు వచ్చేస్తే 5 గ్రహాలు 3 దృష్టిలు ఉంటాయి కదా సార్, ఇదే అండి గురునాడి. దృష్టి కానీ గ్రహ చేరుకుంటే గురునాడి అవుతుంది సార్ అది. నెక్స్ట్ కుజనాడి, నేను ఎప్పుడు ల్యాండ్ కొనాలనుకున్నాను సార్, అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకున్నాను, వ్యవసాయం చేయాలనుకున్నాను అంటే అప్పుడు మనం కుజుని బట్టి చెప్పొచ్చండి. కుజుడు 9 గ్రహాలు పోయినప్పుడు ఫలితం ఎలా ఉంటుంది అంటే కాన్సెప్ట్ అండి. తర్వాత శని చూసాం కదా సార్, శని 9 గ్రహాలు పోయినప్పుడు ఫలితం ఎలా ఉంటుంది. సో శని ఎక్కువ ఫలితం ఏ దానికి ఎఫెక్ట్ కొడతాడు, శని అనే గ్రహము గోచార శని జన్మజాతకంలో ఉన్నటువంటి శని పైన పోయేటప్పుడే ఎక్కువ మనకు ఫలితాన్ని ఇస్తాడు, చెడు ఫలితాలు జరుగుతాయి అనేట్టుగా అర్థం సార్. దాన్నే జన్మ శని అంటామండి వచ్చేసి. ఏలినట్స్లో ఎప్పుడు ఎఫెక్ట్ సార్ ఎక్కువ ఫీల్ అవుతామంటే ప్రతి ఒక్కరు జన్మ శనిలో ఎక్కువ ఇబ్బందులు పడతామండి. ఆ తర్వాత నెక్స్ట్ డీప్గా వెళ్తే జన్మ నక్షత్రంలోకి గోచార శని ప్రయాణించినప్పుడే ఎక్కువ మనకు ఫలితాలు ఉంటాయి అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. తర్వాత రాహువు అండి, ఈ రాహువు వచ్చేసి అన్ని గ్రహాలని మనకు చెడు ఫలితాలు చూపిస్తుంది సార్ రాహువు. రాహువు మనకు రివర్స్లో తిరుగుతారు కదండి, యాంటీ క్లాక్ వైజ్గా ఇట్లా తిరుగుతాడు సార్ రాహువు. క్లాక్ వైజ్ అంటే ఇట్లా అండి,
యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా ఇట్లా రివర్స్గా తిరుగుతాడండి వచ్చేసి. తర్వాత కేతు, మనకు ముఖ్యంగా జాతకంలో సమస్యలు తెచ్చిపెట్టేది ఎవరు సార్ అంటే రాహు కేతువులేనండి. మన జన్మ జాతకం పైన పోయినప్పుడు ఒక్కొక్క గ్రహం పైన పోయినప్పుడు ఒక్కొక్క గ్రహానికి సమస్య తెచ్చిపెడుతుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇప్పుడు మొత్తం ఇక్కడ వేసేసాం సార్, చంద్రుడికి, సూర్యుడికి, శుక్రుడు, బుధుడు అట్లా ఒక్కొక్క గ్రహము 9 గ్రహాల పైన పోతే ఎలా ఉంటుంది. ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కదా సార్, మీరు చెప్పే కాంబినేషన్స్ అంటే 9 to 9 81 ఉన్నాయి కదా సార్. కానీ ఈ కాంబినేషన్ మనం చూస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి సార్, 81 కాంబినేషన్స్ ఉన్నాయి. దీంట్లో మనకు 45 కాంబినేషన్స్ వస్తాయండి. ఈ పక్క చూడండి, ఈ 45 కాంబినేషన్స్ ఉన్నాయి ఇవంతాను. ఇక్కడ బాక్స్ వేసాను చూడండి సార్, ఇట్లా బాక్స్ ఇది. దీంట్లో 36 కాంబినేషన్స్ సేమ్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, గురువు బుధుడు ఉన్నాడండి. ఇక్కడ గురువు బుధుడు, ఇక్కడ కూడా గురువు బుధుడు ఉండాలి. అప్పుడు సేమ్ కాంబినేషనే కదా సార్. ఇప్పుడు బుధుడు గురువు పైన పోయినా, గురువు బుధుడి పైన పోయినా ఒకటే ఫలితం ఉంటుంది కదండి. అప్పుడు మనకు అట్లా ఎలిమినేట్ చేస్తే 36 కాంబినేషన్స్ సేమ్ ఉన్నాయండి. ఎలిమినేట్ లాస్ట్కు 45 కాంబినేషన్స్ ఉన్నాయి సార్ వచ్చేసి. ఈ 45 కంజక్షన్స్ ఈ యొక్క గ్రహాలు తెలుసుకున్నాం అనుకోని ఇట్లా మనము ఇక్కడ ఇచ్చాము చూడండి సార్, 45 కాంబినేషన్స్. దీంట్లో నవగ్రహ నాటిలో 45 కాంబినేషన్స్ ఉన్నాయండి, అంతే అండి. ఈ 45 కాంబినేషన్ తెలిస్తే మనం నాడి కరెక్ట్గా పట్టుకోవచ్చు అండి. ఎక్కడే కానీ మిస్ అవ్వదు. మనం జన్మజాతకము, గోచారము, గోచారము, జన్మజాతకము, ఇట్స్ కాన్సెప్ట్ దీంట్లో. నెక్స్ట్ మనకు దశ అంత దశలు అవే వస్తాయి కదా సార్, అది కూడా 45 ఉంటాయి సార్. దశాంత దశలు కూడా తీసుకుంటామండి కాన్సెప్ట్. తర్వాత గ్రహ చేరిక ఇది కొంచెం ఎక్కువ వస్తాయి, 35 కంజక్షన్స్ ఉంటాయి సార్ గ్రహ చేరిక. అప్పుడు ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకొని నవగ్రహ నాటి మనకు తెలిసిందంటే దశాంత దశలు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. అదే లాజిక్కే ఉంటుందండి. తర్వాత గ్రహ చేరిక కూడా అదే లాజిక్కే వస్తుంది సార్. 3 కాన్సెప్ట్లు తీసుకోవచ్చు అండి ఇక్కడ. చూడండి సార్, ఇక్కడ నవగ్రహ నాడి, దీంట్లో 45 కాంబినేషన్స్ ఉన్నాయండి. రాయలేదు. దీంట్లో గ్రహాల యొక్క కలయిక వచ్చేసి 35 ఉన్నాయి సార్ వచ్చేసి. ఇది కూడా 45 వస్తాయి సార్ వచ్చి. సో ఎలా గురువు బుధుడు గ్రహాలు అర్థం చేసుకోవాలంటే నవగ్రహ నాడి ప్రకారంగా, సపోజ్ గురువు బుధుడు, గోచార గురువు జన్మజాతకంలో ఉన్న బుధుడిపై గ్రహం ప్రయాణించడం ఫలితాలు ఎలా ఉంటాయి, తెలివి పెరుగుతుంది అనేట్టుగా అర్థం సార్. దశ అంత ఇప్పుడు బుధుడు ఫలితాలు ఏమేమంటే, బుధుడు అంటే తెలివి, బుధుడు అంటే బ్యాంక్ లోన్స్, బుధుడు అంటే ఎంటీ ల్యాండ్ అండి, ఓపెన్ ప్లాట్ కొనుక్కునేది జరుగుతాయండి వచ్చేసి. అంటే గురువు, గోచార గురువు అంటే 1 year ఉండాలండి. 1 month ఉంటే రాదండి మనకు. అదే అండి కాన్సెప్ట్. బుధుడు 1 month ఉంటాడు కదా సార్, గురువు అంటే రాదండి. సంవత్సరం పాటు గోచార గురువు అనే గ్రహము, సంవత్సరం పాటు బుధుడు జన్మజాతకంలో బుధుడు పేరు ఉన్నప్పుడే మనకు ఓపెన్ ల్యాండ్ కొనుక్కుంటాం చెప్పాలి సార్ వచ్చేసి. మనం క్లాస్లో డీటెయిల్గా తెలుస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కొనుక్కుంటాం అంటే దశ అంతర్దశలో కొంటామండి. గురు దశ, బుధుడు అంతర్దశ, బుధ దశ, గురు అంతర్దశ అండి. మళ్ళీ ఒక జాతకుడికి సార్ నేను ఎప్పుడు నాకు ఎంటీ ల్యాండ్ కొనుక్కొని ఆశ ఎక్కువ ఉంది, నాకు చాలా ఉన్నాయి సార్ అంటే అతనికి గురువు బుధ గ్రహ చేరిక ఉంటుంది అనేటికి అర్థం జాతకంలో. చాలా ప్లాట్లు కొన్నాం సార్, 5 ప్లాట్లు, 6 ప్లాట్లు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అనే ఇది మీడియేటర్ అంతా ఉంటారు కదా సార్, అదంతా వాళ్ళు గురువు బుధుడు గ్రహ చేరిక ఉంటుందండి. బాగా వాళ్ళు అమ్మగలుగుతారు అనమాట ఓపెన్ ప్లాట్స్ అన్ని. ఇది సార్ ఈ నవగ్రహ నాడు తెలిసిందంటే దశాంత దశ ఫలితాల లాజిక్ అర్థం చేసుకోవచ్చు, గ్రహాల యొక్క కలయిక కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మూడు ఒకటే లైన్లో మనము బేస్ చేసి మన దగ్గర ఈ క్లాసెస్ అని ఇవన్నీ చెప్పినాను సార్ ఇక్కడ వచ్చేసి. నెక్స్ట్ ద్విజాతక నాడీ కోర్స్ ఉందండి, ఇది ఫ్యూచర్లో వస్తుంది సార్ వచ్చేసి. ఇంకా దాన్ని ప్రిపేర్ చేస్తున్నా. అంటే 2 జాతకాలు కలిస్తే ఫలితం ఎలా ఉంటుంది. ఇప్పుడు మన జాతకంలో గురువు బుధుడు ఉన్నాడు అనుకోండి, మనకు ఇంటెలిజెన్స్ పెరుగుతుంది సార్ వచ్చేసి. కరెక్ట్. ఒకే రాశిలో ఇద్దరికి ఉందండి, ఒక వ్యక్తికి సపోజ్ నాకు నా ఫ్రెండ్కి ఉన్నది అనుకోండి. నాకు వచ్చేసి ధనుసు రాశిలో గురువు ఉంటే ఇంకొక ఫ్రెండ్కి ధనుసు రాశిలో బుధుడు అంటే ఇద్దరు కలిస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ద్విజాతక నాడి అనేట్టుగా అర్థం అంటాం సార్. అది నెక్స్ట్ వస్తుందని కోర్సు అదనమాట. ఈ నవగ్రహ నాడి ఇది బేసిక్. కోర్స్ 1 అనేది బేసిక్స్ అండి, దీంట్లో ఉంటాయి. కోర్స్ 2నే మనకు నవగ్రహ నాడి అండి వచ్చేసి. చూడండి సార్, ఇక్కడ గోచార రాహువు, గురువు, రాహువు, కేతువు, శని గ్రహాలు ఇయర్లీ ప్రిడిక్షన్స్ అండి, జన్మజాతకంలో ఉన్న గ్రహాలపై వెళ్ళినప్పుడు ఫలితాలు. ఇప్పుడు గురువుకి ఇచ్చాను కదా సార్, ఇట్లా అన్ని దానిలో ఉంటుంది సార్. ఇది మొత్తం 45 కాంబినేషన్స్ వస్తాయి కదా సార్, నవగ్రహ నాడి కాంబినేషన్. ఈ కోర్స్ 2లోనే మీకు వస్తుందండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ కోర్స్ 2 కావాలంటే 1000 రూపీస్ పే చేసి మీరు తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ప్రతి కోర్సు 1000 రూపీస్ పెట్టేస్తాం సార్, ట్రిపుల్ అని పెట్టేసాం అనమాట. సో అందరూ నేర్చుకోవచ్చు అనేసి. సో నెక్స్ట్ మంత్లీ ప్లాన్ చూడండి సార్, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురు, సూర్యుడు అనమాట. ఇవి మనకు మంత్లీ ప్లానెట్స్. ఈ రిజల్ట్స్ అన్ని దీంట్లో మనకు కోర్స్ 2లో అయితే ఉంటాయి సార్ వచ్చేసి. అది మనకు నవగ్రహ నాడి. కోర్స్ 3 అదే సార్, మళ్ళీ దశాభక్తి ఫలితాలు చెప్పామంట, అవే లాజిక్ సార్. కోర్స్ 4 చూడండి సార్, గ్రహ చేరిక, 35 కంజక్షన్స్ గ్రహ చేరిక చెప్పింటాం సార్, అదే లాజిక్ అండి. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ కాన్సెప్ట్ చెప్పాము సార్ ఇక్కడ వచ్చేసి, జన్మజాతకంలో డిగ్రీకి, గోచార డిగ్రీకి కాంబినేషన్ ఎలా ఉంటాయనేసి. ఈ కోర్స్ 6 అనేది మనం చంద్రనాడు చెప్పామండి. ఇక్కడ చాలా ఈజీ అయిపోతుందండి.
చంద్రనాడి కోర్స్ అనేది చాలా ఈజీ సార్. మనకి నవగ్రహ నాడి చెప్పాం కదండి, ఆ నవగ్రహ నాడిలోనే పేరు దీనికి చంద్రనాడి అని పెట్టాం సార్ వచ్చేసి. ఇవన్నీ మనకు ఒక్కొక్క పేరుని దాంట్లో రాయలేదు, ఒక్కో దానికి గురునాడి రాహు నాడి అనేట్టుగా అర్థం సార్ దానికి వచ్చేసి. నెక్స్ట్ కోర్స్ 7 వచ్చేసి ఇది సార్, భావాధిపతి యొక్క ఫలితాలు. కోర్స్ 8 వచ్చేసి గ్రహాలు, ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావంలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేసి. కోర్స్ 9 వచ్చి పంచాంగం అండి. సో ఇక్కడ 9 కోర్సు సార్, అమౌంట్ ఎంత పెట్టేసాం వచ్చేసి. ప్రతి కోర్స్ మీరు దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు అమౌంట్ పే చేసి మీరు తీసుకోవచ్చు అండి. ఈ కోర్స్ అని కాదండి, ఎందుకంటే కొంతమందికి నమ్మట్లేదండి. సార్ మేము ఒక కోర్స్ తీసుకుంటాం, దాన్ని చూసిన తర్వాత నచ్చితే ఇంకో కోర్స్ తీసుకున్నాం అంటున్నారు. సో నా యొక్క ఉద్దేశం కూడా మీకు జ్యోతిష్యం నేర్పించాలని, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం షేర్ అనే ఉద్దేశం ఉంది కాబట్టి మీ ఇష్టం అండి. ఎట్లయితే అట్లా ఫ్లెక్సిబుల్గా మనమైతే ఉన్నాం సార్ వచ్చేసి. ఎందుకంటే ఈ స్లైడ్ చేయడం అంతా హార్డ్ వర్క్ ఉంది కదా సార్. సో నేను సర్వైవల్ అవ్వాలి కదండి. ఫ్రీగా ఏం ఇవ్వలేం సార్ ఎవరికి. కొంచెం రేట్ తగ్గించి ఇవ్వగలం తప్పితే ఫ్రీగా ఎవరికి ఏమి ఇవ్వలేం సార్ మనం వచ్చేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి సార్. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో కాన్సెప్ట్ అయితే మీకు అందరికి అర్థమైంది అనుకుంటా. మన కాన్సెప్ట్ ఏందనేది నవగ్రహ నాడి సిద్ధాంతం, అంటే నవగ్రహ నాడి మెథడ్ అనమాట. అప్పుడు చంద్రుడు చూడండి సార్, ఇప్పుడు ఈరోజు చంద్రుడు ఒక్కొక్క గ్రహం పైన పోయినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవచ్చండి చంద్రనాడి ప్రకారంగానే. చంద్రనాడి ద్వారా ఎదుటివారి మనసులో ఏమి ఆలోచిస్తారో మనం తెలుసుకోవచ్చండి. జాతకుడి యొక్క ప్రశ్న, గోచార చంద్రుడు ఏ గ్రహం పైన వెళుతుందో, జన్మజాతకం ఏ గ్రహం యొక్క దృష్టి పడుతుందో ఆ గ్రహానికి సంబంధించిన విషయాల జాతకుడి యొక్క ప్రశ్న అవునట్టుగా అర్థం అని వచ్చేసి. సో ఇప్పుడు మనం చంద్రనాడి ప్రకారం ఒక్కొక్క గ్రహము ఎప్పుడెప్పుడు పోతుందో తెలుసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు అనుకుందామండి. సూర్యనాడి ప్రకారం ఏం చెప్తుందంటే, మీ జన్మజాతకంలో రాహు ఉంటాడు కదా సార్, ఆ రాహు పైన గోచార సూర్యుడు వెళ్ళినప్పుడు బాస్తో ఇష్యూస్ వస్తాయి. ఓ ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుస్తుందండి. అట్లా ఒక్కొక్క నాడికి ఒక్కొక్క ఫలితం ఉంటుందండి. మనం అన్ని తెలుసుకుంటే కానీ మన జ్యోతిషంలో క్లారిటీగా ఉంటుందండి. ఇది మన సిస్టమేటిక్గా లాజిక్గా ఉంది సార్ మన కోర్స్ ఇవన్నీ. ఎంత సిస్టమేటిక్గా లాజిక్గా ఉంటుందండి ఇట్లా ఇది చెప్పిన కోర్స్ ఇవంతా వచ్చేసి. సో ఎవరైనా జ్యోతిష్యం ఇంట్రెస్ట్గా ఉంది సార్, లాజిక్గా నేర్చుకోవాలనుకుంటే లాజిక్గా నేర్చుకోవచ్చండి. సో మన దగ్గర ప్రతిదీ లాజిక్కే ఉంటుంది తప్పితే ఏముండదండి. ఈ యొక్క సిద్ధాంతానికి వ్యాలిడిటీ ఏం సార్ అంటే, ఇప్పుడు అందరూ ఎందుకు సార్ జన్మశని జన్మశని భయపడుతున్నారు, జన్మశని రిజల్ట్స్ ఎందుకు ఇస్తున్నాయి చెప్పండి సార్ వచ్చి. అదే కాన్సెప్టే కదండి నేను ఇక్కడ చెప్తున్నాను వచ్చేసి. గోచార శని, జన్మజాతకంలో శని పైన పోయినప్పుడే, జన్మశని జరిగినప్పుడే అందరూ ఎక్కువ తీవ్రత దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి అనమాట. అనుకోకుండా జరగకపోవటము, నష్టపోవటము, మోసపోవటము, బాధపడటము, ఏడ్చటము, కన్నీళ్ళు అన్నీ జరుగుతున్నాయండి. అంటే ఒక గ్రహము కలిస్తేనే ఫలితం ఇస్తుందండి. అదే కదా సార్ ఇక్కడ ఈవెంట్ అనేది. ఇప్పుడు సంతోషంగా ఉండాలన్నా కూడా ఒక ఈవెంట్ రావాలి కదా సార్. అప్పుడు గురువు శుక్రుడు అండి. మీ జన్మజాతకంలో శుక్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో అక్కడ గోచార గురువు వచ్చినప్పుడు శుభ కార్యక్రమం జరుగుతుందండి. అప్పుడు మన జీవితంలో శుభం జరగాలన్నా అశుభం జరగాలన్నా రెండు దానికి గ్రహాలే కారణము అనేటికి అర్థం అండి. ఇప్పుడు ఇదే శని వచ్చేసి శుక్రుడి పైన పోయాడు అనుకోండి, జన్మజాతకంలో శుక్రుడి పైన మనీ ఫ్లో ఎక్కువ, మీకు చెప్పింటే ఆన్సర్ వచ్చి జన్మ శనిలో ఎక్కువ డబ్బులు ఫ్లో ఎవరికి ఉంటుందంటే చంద్రుడితో పాటు శుక్రుడిని వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. అప్పుడు మనకి ఒక ఈవెంట్, మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా గ్రహము కలుస్తున్నాయి. జన్మజాతక గ్రహాలు గోచర గ్రహాలు ఏదో కనెక్షన్ ఉంది కాబట్టి ఒక ఈవెంట్ జరుగుతుంది అనేది మన యొక్క నవగ్రహ నాడి యొక్క సిద్ధాంతాలు సార్ వచ్చేసి. మన అప్పుడు 9 గ్రహాల గురించి ఐడియా ఉండాలి సార్, పట్టు ఉండాలి. అప్పుడు 9 గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు మనకు తెలిసి ఉండాలండి. అప్పుడు మనం ఫలితం ఈజీగా చెప్పొచ్చండి. సో ఇది సార్ నవగ్రహ నాడి యొక్క మెథడ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.